ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారని తెలుసుకున్నాక కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడును టీచర్స్ గెలిపించారు. ఓడిపోయినప్పటికీ టీచర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చి మరీ వెళ్లిపోయారు రఘువర్మ. అయితే మొన్నటి ఎన్నికల్లో టీచర్స్ అంతా కూడా కూటమికి బాగానే సపోర్ట్ చేశారు. కానీ అధికారంలోకొచ్చిన 9 నెలలకే టీచర్స్కి వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడు క్లియర్గా వాళ్లు తన నిర్ణయం ఓటు ద్వారా చెప్పేశారు. ఆల్రెడీ 2-3 నెలల నుంచే ప్రభుత్వంపై ఉపాధ్యాయుల్లో తిరుగుబాటు మొదలైంది. ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి ఇప్పట్లో లేదని తెలుసుకున్న వాళ్లంతా కూటమి అభ్యర్థిని ఓడించారు. మొన్నటి ఎన్నికల్లో టీచర్స్ అంతా గెలిపించారు. ఇక ఇప్పుడు కూడా తమను గెలిపిస్తారని కూటమి బాగా ఆశలు పెట్టుకుంది. కానీ ఆశలు నెరవేరలేదు. ఇస్తామని హామీ ఇచ్చినా పీఆర్సీ అమలు చేయకపోవడం, అలాగే కూటమి పాలన మీద ఇంతవరకు టీచర్లు సంతృప్తి చెందకపోవడం వలన ఓడగొట్టారు. ఫిబ్రవరి 27న జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 19,813 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు 7,210 ఓట్లు రాగా, పాకలపాటి రఘువర్మకు 6,845 ఓట్లు, కె. విజయగౌరికి 5,804 ఓట్లు వచ్చాయి. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థుల విజయం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ మేరకు గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున పోలింగ్ నమోదు కావడం మీద ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2019లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేవలం 45.95% మాత్రమే పోలింగ్ జరిగింది. కానీ ఈసారి మాత్రం 69.57% పోలింగ్ జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలో 54% పోలింగ్ జరిగితే ఇప్పుడు 69% పోలింగ్ జరిగింది. కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా పీడీఎఫ్ తరపున ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారని, కొన్ని చోట్ల ఎదురు కేసులు పెట్టించారని ప్రత్యర్థి అభ్యర్థులు గట్టిగానే చెబుతూ వచ్చారు. ఓటమి భయంతోనే ఇలాంటి అక్రమాలకు తెరతీశారన్నారు. తెనాలి, పెదకూరపాడు, అమరావతి తదితర ప్రాంతాల్లో భారీగా ఓటింగ్ జరిగిందని, కొన్ని చోట్ల 90% ఓటింగ్ నమోదైందని, దీనికి కారణం దొంగ ఓట్లు పోల్ కావడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరుకి సంబంధించి టీడీపీ కంటెస్టెంట్ ఆలపాటి రాజా లీడ్లో ఉన్నారు. అయితే ఫైనల్ వరకు ఇదే మెజారిటీ కంటిన్యూ అయితే ఈయనే విజయం సాధించే అవకాశం ఉంది.